హాయ్ హలో గైస్, వెల్కమ్ టు ఆ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ వచ్చేసి వైట్ సాస్ పాస్తా. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బాయిల్ చేసుకోండి. అది కొంచెం హీట్ అయిన తర్వాత బాయిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లో పాస్తా వేసుకోండి. పాస్తా వేసుకొని అది ఉడికిన తర్వాత పక్కకు తీసుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకోండి. కడాయిలో కొంచెం బటర్ వేసుకోండి, గార్లిక్ వేసుకొని ఆనియన్ వేసుకున్న తర్వాత కార్న్ వేసుకొని సాటే చేసుకున్న తర్వాత క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత మళ్ళీ సాటే చేసుకున్న తర్వాత మళ్ళీ క్యారెట్ వేసుకోండి. గైస్, మీకు ఏ ఇంగ్రీడియంట్స్ కావాలంటే ఆ ఇంగ్రీడియంట్స్ వేసుకోండి గైస్. కానీ మా కిచెన్లో ఇవే వెజిటేబుల్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నేను ఇవే వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం తగినంత పెప్పర్ వేసుకోండి. పెప్పర్ వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం సాటే చేసుకోండి. ఒక 2 minutes సాటే చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒక కడాయి తీసుకోండి. దాంట్లో మళ్ళీ కొంచెం బటర్ వేసుకోండి. ఇప్పుడు వైట్ సాస్ కావాలి కాబట్టి దాంట్లో నేను ఒక 2 tablespoons ఆఫ్ మైదా వేసుకున్నాను. మైదా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత నాకు ఒక 1/2 liter ఆఫ్ మిల్క్ పడ్డది గాయస్. మీరు కూడా మీకు ఎంత మైదా వేసుకుంటారో దాని తగ్గట్టు మీరు మిల్క్ వేసుకోండి. ఇప్పుడు నేను ఒక 2 slices ఆఫ్ చీజ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మాకు తగినంత నేను కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. మీకు ఎంత కావాల్సిందో అంత పెప్పర్ పౌడర్, ఆరిగానో, ఇంకా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. దానికన్నా ముందు మనము సాటే చేసుకునేటప్పుడే సాల్ట్ వేసుకున్నాం గైస్. ఇప్పుడు మనం చూసుకొని మీకు ఎంత కావాల్సినో అంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఏదైతే మనం ముందు సాటే చేసుకున్నామో ఆ సాటే చేసుకున్న వెజిటేబుల్స్ వేసుకోండి. తర్వాత ఇప్పుడు పాస్తా వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ వేసుకొని అది కూడా కొంచెం కలుపుకున్న తర్వాత హాట్గా సర్వ్ చేసుకోండి గాయస్.